హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఏంటబ్బా ఫస్ట్ కిచెన్‌లోనే అనుకుంటున్నారా? ఏం లేదండి. మా అక్క పాప బర్త్‌డే కదా! సో, ఆ ప్రిపరేషనే అయితుందన్నట్టు. సో, వంటయితే చేస్తున్నాను. ఏమేం వెరైటీస్ చేశానో లాస్ట్‌కయితే చెప్తాను. సో, ఫస్ట్ అయితే ఇంట్లో డెకోర్ అదంతా మేమే చేస్తున్నామన్నట్టు. సో, ఆఫ్టర్‌నూన్ వంట అయిపోవాలని చెప్పేసి 2-4 పెట్టుకున్నాను టైమింగ్. సో, 2-4 కల్లా వంటంతా అయిపోవాలని చెప్పేసి చేస్తున్నాను. అండ్ పక్కన బాటిల్ చూసారా? అదే అండి కల్లు. కల్లు తాగిన వీడియోస్ షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. చూడకపోతే వెళ్లి చూడండి. సో, తెలంగాణ అంటే ఏదైనా ఫంక్షన్ అంటే కల్లు లేకపోతే ఎలా అండి? మీరు తెప్పించుకుంటారా లేదా కింద కామెంట్ చేసేయండి. అండ్ ఫైనల్లీ అనుకున్న టైంకి వంటయితే చేసేసాను. 2-4 మా పాప మంచిగా పడుకోనుండే. ఇంకా తను లేసింది గదా! తనకి ఆహ్, నిద్ర కరెక్ట్‌గుంటే మంచిగా ఆడుకుంటదన్నట్టు. ఇంకా తను అటు ఇటు ఉరుకుతుంది. సమ్మర్ గదా! బయటకు గూడా పంపియలేము. అందుకే అలా కాళ్ళ మధ్యలో పెట్టుకొని బెలూన్స్ అంతా ప్రిపేర్ చేస్తున్నామన్నట్టు. సో, మా అక్క ఇంకా తన ప్రిపరేషన్‌లో తనుంది. తనతో పని చేపియాలని నాకు లేకుండే. అండ్ మా బర్త్‌డే బాయ్ మంచిగా పడుకున్నాడన్నట్టు. సో, మంచిగా పడుకుంటేనే బెస్ట్ అని చెప్పేసి ఇంకా వాళ్ళని మంచిగా పడుకోబెట్టేసాం ఆ రోజు. మళ్ళీ ఈవినింగ్ టైంకి క్రాంకీ అవ్వద్దు కదా అని చెప్పి. అండ్ తర్వాతొచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ నైట్ అయితే చేసుకుందాం అనుకున్నాము బర్త్‌డే. ఎందుకనంటే మళ్ళీ అసలు ఈ ఎండకి అసలు ఎప్పుడు చేసుకోవాలో అర్థం కావట్లే. అందుకని చెప్పి ఈవినింగ్ అయితే మేము ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసామన్నట్టు. డెకర్ అదంతా మేమే చేసుకుంటున్నాము. అండ్ ఈ ప్రిపరేషన్, ఈ డెకర్ అదంతా మేము ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాము. చాలా చాలా తక్కువ బడ్జెట్‌లో మేము బర్త్‌డే అయితే చేసుకుందాం అనుకున్నాం. బికాజ్ థర్డ్ బర్త్‌డే కదా! అంత హడావుడిగా ఏం లేదు. అండ్ ఆల్సో ఎవరిని పిలవట్లేదు. ఇంట్లోనే జస్ట్ మామూలుగా చేసుకుందాం అనుకోని ఈ థీమ్ అయితే అనుకున్నాము. ఇంకా చాలా బెలూన్స్ పెడదాం అనుకున్నాం కానీ, అమ్మో! సమ్మర్‌కి ఈవినింగ్ అయినా సరే అసలు చాలా స్వెటింగ్ వస్తుంది. అండ్ డెకర్ ఎలా అనిపించింది అనేది మీకు కింద కామెంట్ చేసేయండి. అండ్ చాలా ఈ మధ్యలో ఉంది కదా! షిమ్మరీ లాంటిది చాలా థిన్‌గా వచ్చింది. కానీ చాలా మంచిగుండే. మేమైతే బయట చేశామన్నట్టు. అండ్ బెలూన్స్ అదంతా ఎల్ షేప్‌లో పైనుండి ఇలా పెట్టాము. కనిపిస్తుంది కదా! అండ్ 2-3 కలర్స్ అయితే పెట్టుకున్నాం. పేస్టల్ కలర్స్, బెలూన్స్ అంతా మేము ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాము. చాలా చాలా తక్కువ బడ్జెట్ అయింది. అండ్ అండ్ మొత్తానికి డెకరేషన్ చాలా మంచిగొచ్చింది. అసలు వేడికి అవ్వట్లేదు. అసలు అయితదో అవ్వదో అని చెప్పేసి అనుకున్నాం. బట్ మాక్సిమం ట్రై చేసాము. మంచిగొచ్చింది. అండ్ ముందు టేబులొచ్చేసి మాది చిన్నప్పటిదుండే అన్నట్టు. మా ఇంట్లో టేకుదుండే. సో, అదే మేము ముందు పెట్టేసాము. సో, మా బాబుని అండ్ పాపని ఇలా సేమ్ కలర్స్ ఏపిచ్చామన్నట్టు. అండ్ మేము కూడా మోస్ట్‌లీ సేమ్ కలర్ వేసుకోవడానికి ట్రై చేసాము. అక్క, నేను, అమ్మ అందరము. అండ్ ఊర్లో పిల్లలందరిని పిలిచామన్నట్టు. అసలు బర్త్‌డే అనేది అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాము. బికాజ్ అక్క సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇక్కడే వచ్చిందన్నట్టు అమ్మ వాళ్ళ ఇంటికి. అందుకని నేను కూడా వచ్చాను. ఇప్పుడు అందరికి అర్థమై ఉంటుంది నేను ముంబై నుండి ఎందుకు ఇంటికొచ్చానని. సో, ఇదేనండి అక్క ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి డెలివరీ డేట్ కొంచెం దగ్గరలో ఉంది. సో, అందరం మంచి టైమ్ స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి నేనొచ్చాను. అండ్ ఇంట్లో కొంచెం హెల్ప్ అయితుందని చెప్పి. సో, ఇలా మేము డెకరేషన్ అదంతా చేశామన్నట్టు. బర్త్‌డే అయితే చాలా చాలా బాగయింది. అండ్ వీడిక్కడే విలేజ్‌లో ఉంటున్నారు కాబట్టి ఈ పిల్లలతోనే రోజు ఆడుకుంటున్నాడు. అండ్ సో, మా అక్కకి చాలా ఉండే అన్నట్టు ఊర్లో పిల్లలందరిని పిలవాలి, బర్త్‌డే సెలబ్రేట్ చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిచి మంచిగా కేక్ కటింగ్ వాళ్ళ మధ్యలో అవ్వాలి. అండ్ వాళ్ళందరికీ ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి అనుకుందన్నట్టు. అందుకని మంచిగా వాళ్ళందరి కోసము ఫుడ్ ప్రిపేర్ చేశామన్నట్టు. అండ్ మా పాప అసలు చాలా క్రాంకీ అయింది. మంచి నిద్రపోయింది. బట్ అందరూ కొత్తగా కనిపిస్తున్నారు గదా! పిల్లలు చాలామందొచ్చేసరికి సడెన్‌గా అందరిని చూసి భయపడ్డదన్నట్టు. అండ్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ వచ్చారు. అత్త, మామయ్య వాళ్ళు. సో, అందరి మధ్యలో అయిందన్నట్టు బర్త్‌డే. చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ ఊర్లో పిల్లలకి ఫుడ్ పెట్టినందుకు అసలు చాలా చాలా హ్యాపీ అనిపిచ్చింది మాకు కూడా. మా అక్కకి ఎందుకు అనిపిచ్చిందో సడెన్‌గా చాలా మంచి థాట్. సో, మేము ఎలా ఎంజాయ్ చేసామో, ఎలా సెలబ్రేట్ చేసామో చూసేయండి.
సో, అలా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నామన్నట్టు. అండ్ ఇక్కడ మిస్సింగ్ మా బావ అండ్ భాస్కర్. సో, వాళ్ళు కూడా వీడియో కాల్‌లో చూసారన్నట్టు. అండ్ చాలా ఎంజాయ్ చేశాము. అండ్ మా పాప అసలు అక్కడున్న కప్ కేక్స్ అన్నీ తీసుకొని తినేస్తుంది. అండ్ ఏడుస్తుంది కదా అని కప్ కేక్ ఇస్తే మంచిగా తినేస్తుంది. సర్లే ఇంక ఈరోజుకి ఓకే అని చెప్పేసి ఇచ్చేసానన్నట్టు. అండ్ వాడు కూడా ముందంతా కప్ కేక్స్ అన్నీ తినేసాడండి. చాక్లెట్స్ అవన్నీ. అండ్ మేము కేక్ తినిపించే టైంకి అసలు కడుపు నింపుకొని ఇంకా తినట్లేడన్నట్టు. సో, వాళ్ళ మమ్మీ తినిపిస్తే ఏదో కష్టంగా తిన్నాడు. మేమేదో ఒక ఫోటో కోసం అలా పెట్టినట్టు చేశాము. అండ్ చెప్పడం మర్చిపోయాను కదా! ఒక ఫోటోగ్రాఫర్‌నయితే మాట్లాడుకున్నాము. అది కూడా చాలా తక్కువ ప్రైస్‌కి మాట్లాడుకున్నాము. అండ్ ఒక 1 అవర్‌కి 1 అవర్ సెషన్ అని చెప్పేసి మాట్లాడుకున్నామన్నట్టు. సో, ఆల్ ఓవర్ మంచి ప్రైస్‌కి చేశామన్నట్టు. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా సో, అలా మంచిగా సెలబ్రేట్ అయితే చేసేసాము బర్త్‌డే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కదా! సో, నేను చికెన్ కర్రీ చేశాను. అండ్ బిర్యానీ రైస్ చేశాను. చికెన్ బిర్యానీ. దానికి గ్రేవీ కూడా నేను చేశాను. అండ్ అమ్మొచ్చేసి సాంబార్ చేసిందన్నట్టు. ఆ రోజు గ్రేవీ కూడా చాలా వచ్చింది బిర్యానీకి. అండ్ ఇంకా పిల్లలు చాలా చాలా ఎక్సైట్ అయిపోయారు ఫుడ్ కోసము. మాకు కూడా భలే అనిపించింది. సడెన్‌గా అనుకోకుండా ప్లాన్ చేశాము. అండ్ మా బుడ్డోడొచ్చేసి వాడికి ఎవ్వరు చెప్పలేదు. వాడంతట వాడే సర్వ్ చేస్తున్నాడన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్‌కి. సో, వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళ పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ మొత్తానికి మేము కూడా వెరీ మచ్ సాటిస్ఫైడ్ అన్నట్టు. పిల్లలు కూడా వెరీ మచ్ సాటిస్ఫైడ్. అలా మేము మంచిగా ఫుడ్ తిన్నాము. అండ్ ఇక్కడొచ్చేసి ఫన్ పార్ట్ ఏంటి అంటే అమ్మొచ్చేసి సాంబార్ చేసింది. అండ్ నేను చికెన్ గ్రేవీ చేశాను కదా! అండ్ ఆ పిల్లలనొచ్చేసి చికెన్ బావుందా? సాంబార్ బావుందా? అంటే సాంబారే బావుందని జెప్పేసి అన్నారు. అండ్ మా మమ్మీ చేసినట్టు నేనైతే చేయలేను గానీ, నిజంగా సాంబార్ బావుండే. బట్ చికెన్ కూడా బావుండే. అమ్మ నిజంగా చాలా చేస్తుంది. తెలంగాణ స్టైల్ చాలా సింపుల్‌గా చేస్తుంది. అందులో ఏం ఉండకపోయినా కూడా చాలా బావుంటుంది. వాళ్ళు అందుకే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తుండ్రు. ఇంకా పెట్టండి, ఇంకా పెట్టండి అని జెప్పేసి తిన్నారు. సో సో, అదండి. అలా మేము మా బుడ్డోడి బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇంకా ఫైనల్‌గా మేము తినేసామన్నట్టు. సో, అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎళ్ళిపోయారన్నట్టు. సో, వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ కోసం నన్ను ఫాలో అయిపోండి. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ. బై గైస్.